హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్గా లాస్ట్ సండే నేను మా హస్బెండ్ కలిసి బొంతపల్లి వెళ్ళామండి. బొంతపల్లి ఎంతమందికి తెలుసో తెలియదు. సో ఇక్కడ వచ్చేసి శివుడు రూపంలో వీరభద్రస్వామి ఇక్కడ కొలువై ఉంటాడు. ఆయన అక్కడ ఏంటంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. సో ఎన్నో డేస్ నుండి అనుకుంటున్నాము వెళ్ళాలి అని. సో ఫైనల్గా అయితే మేము వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ ఏంటంటే వీరభద్రస్వామి స్వయంభుగా వెలిసిన ప్లేస్ అంట. సో చిన్నప్పటి నుండి ఆ ప్లేస్ చాలాసార్లు విజిట్ చేశాను. సో నాకు చాలా ఇష్టమైన ప్లేస్ కూడా. అండ్ ఇంతకుముందు ఈ టెంపుల్ ఇలా ఉండేది కాదు, ఈ మధ్య కొంచెం రెనోవేట్ చేశారు. బిఫోర్ అయితే చాలా బాగుండేది, ఇప్పుడు ఇంకా ఇంకా బాగుంది. అండ్ చాలామంది పబ్లిక్ కూడా ఎక్కడెక్కడి నుండో హైదరాబాద్ నుండి, విలేజెస్ నుండి ఎక్కడెక్కడి నుండో ఇక్కడికి వచ్చేసి దర్శనం చేసుకోవడానికి వస్తారు చాలా దూరం నుండి. లోపలికి ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ కాళ్ళు కడుక్కోవడానికి ప్లేస్ ఉంటుంది. అలాగే కొత్తగా కోనేరు కూడా స్టార్ట్ చేశారు, కోనేరు కట్టారు. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ ఏంటంటే మేజర్గా మంకీస్ ఎక్కువగా కనబడతాయండి. సో కొంచెం మనం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ వాటర్ మాత్రం అందులోకి దిగాము, వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ లోపల మనం కోనేరు తర్వాత మనం దర్శనానికి వెళ్ళిపోదాము. సో దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్ళిపోయాక ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొన్ని పూజలు జరుగుతున్నాయి. అవేంటంటే వీరభద్రస్వామి ప్రస్థాయమని చేస్తారు. సో ఎవరికైతే ప్రస్థాయం చేస్తారో వాళ్ళు మాత్రమే చేస్తారు. దర్శనం అయిపోయాక లోపలికి మొబైల్ అలో లేదు. సో దాని తర్వాత మేము నియర్ బై ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళాము. సో అయ్యప్ప స్వామి అనగానే చాలా మంచిగా అనిపించింది. అక్కడ క్రౌడ్ ఎక్కువగా లేరు. అండ్ టెంపుల్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మాత్రం మాకు దర్శనం మంచిగా జరిగింది. ఇదొకటి ఏంటంటే బొంతపల్లిలోనే అయ్యప్ప స్వామి టెంపుల్ ఒక 5 minutes, వీరభద్రస్వామి టెంపుల్ దాటగానే 5 minutes డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ నాకు ఇక్కడ చాలా మంచిగా అనిపించిందండి. ఇక్కడ కూడా మనం దర్శనం చాలా బాగా చేసుకున్నాము. దర్శనం చేసుకొని మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడు మేము ఇక్కడ నుండి ఏడుపాయల వనదుర్గమాత టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఇది వచ్చేసి మెదక్ డిస్టిక్లో పాపన్పేట్ మండల్లో ఉందండి. ఇక్కడ వచ్చేసి ఏడుపాయల అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఒక వాటర్ అనేది ఏడుపాయలుగా విడిపోయి ఒక ప్లేస్లో కలుస్తుందంట. సో అందుకని చెప్పేసి ఈ ప్లేస్ పేరు ఏడుపాయల అని వచ్చింది. అండ్ వాటర్ అనేది కొంచెం కొంచెంగా ఉంది, ఎక్కువ వాటర్ లేదు ఆ పాయలల్లో. అండ్ చాలా బాగుంటుంది. అండ్ కొంచెం ఆల్మోస్ట్ ఒక 100-120 kilometers డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్ నుండి. అండ్ ఇక్కడ వచ్చేసి మేము వెళ్ళింది సండే కాబట్టి చాలా క్రౌడ్గా ఉందండి. అదిగాక మాఘమాసం కాబట్టి చాలా క్రౌడ్గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే సమ్మర్ కూడా స్టార్ట్ అయింది కదా, చాలా మండిపోయింది. అండ్ ఇక్కడ ఏంటంటే అమ్మవారు కొండ కింద అమ్మవారు విగ్రహం ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేది ఎలాగూ శివరాత్రి కాబట్టి శివరాత్రికి కూడా జాతర చేస్తారు. జాతర మాత్రం చాలా చాలా బాగుంటుందండి, వెళ్ళవలసిన ప్లేసు. సో ప్రతి ఒక్కరూ వెళ్తారని అనుకుంటున్నాను. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఎప్పుడైనా వర్షం పడినప్పుడు ఆ డ్యామ్ ఏదైతే ఓపెన్ చేసినప్పుడు వాటర్ ఏదైతే 7 పాయల వైపుగా వెళ్తుందో అప్పుడు ఈ టెంపుల్ అన్నది క్లోజ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఎవరైనా మొక్కుకుంటే కనుక మొక్కులు తీర్చుకోవడానికి ఇలా వస్తారన్నమాట. సో మేము వెళ్ళినప్పుడు చాలామంది ఇలా బోనం ఎత్తుకొని అమ్మవారికి సార తీసుకొని ఇలా మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళారు. మేము వెళ్ళిన డే అయితే చాలా అంటే చాలా, అసలు దర్శనానికి మాకు ఆల్మోస్ట్ 15-20 minutes టైం పట్టింది. సో నార్మల్ టైంలో వెళ్తే ఇంత క్రౌడ్ ఉండదు, హ్యూజ్ క్రౌడ్ ఉందండి. అండ్ మనం రైనీ సీజన్ వెళ్తే కనుక ఫుల్ వాటర్ ఉంటుంది. ఆ టైంలో కూడా వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా అయితే మేము దర్శనం చేసుకొని వచ్చేసాము. సో మొబైల్ ఎలాగో అలౌ చేయరు కాబట్టి సో మేము మళ్ళీ దర్శనం చేసుకొని
ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అండ్ మీలో ఎవరైనా ఈ టెంపుల్ వెళ్ళకపోయి ఉంటే, మీకు ఎవరైనా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక పక్కా వెళ్ళాల్సిన ప్లేస్ అండి. కొంచెం డిస్టెన్స్ ఎక్కువ, బట్ చూడవలసిన ప్లేస్ అండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకో టెంపుల్ చూడండి ఎంత అందంగా ఉందో, కొండల మధ్యలో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అండ్ ఈవినింగ్ టైంలో, శివరాత్రి టైంలో అయితే ఇంకా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ, బాయ్.